పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక తరుణము, మరొక పునర్ధాన దినము దేవాది దేవుడు మీ అందరితో కూడా మాట్లాడటకు, నాతో మాట్లాడటకు ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆయన అంటాడు, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని బిడ్డలమైన మనము భయభక్తులతో జీవించుకుంటే ఆయన ఇష్టపడే దేవుడు, మనల్ని దీవించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు గనుక ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుకుందాం, దేవుణ్ణి మహింపరుద్దాం. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందా కోరుకుంటూ సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగము అనేక మార్లు చదివి ఉంటాం. దేవాది దేవుడు ఏ దినం మనతో ఏం మాట్లాడాలని ఆశిస్తున్నారు, ఏమి మనల్ని నేర్పించాలని ఆశిస్తున్నారో దేవుని మాటలన్నీ ధ్యానిద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. మన జీవితంలో, మన బ్రతుకుల్లో అనేక మంది స్నేహితులు వచ్చే ఉంటారు. అనేక స్నేహితులతో మనం స్నేహం చేసి ఉంటాం. బాల్యం నుండి వృద్ధాప్యం వరకు స్నేహితులు వస్తూనే ఉంటారు, స్నేహితులు విడిచిపెడుతూనే ఉంటారు. అయితే దేన్ని బట్టి దేవాది దేవుడి ఏదైనా మనకు నేర్పించాలి అనుకుంటున్నారంటే, ఈ మాటలను మనం చక్కగా ధ్యానిస్తే మన జీవితంలో మంచి స్నేహితులను చూసే ఉంటాం, చెడ్డ స్నేహితులను చూసే ఉంటాం, మోసం చేసే స్నేహితులను చూసే, బాగు చేసే స్నేహితుల్ని చూస్తాం, మనకు ఆదుకునే స్నేహితులను చూసే ఉంటాం, మనల్ని నాశనం చేసే స్నేహితులను కూడా చూసే ఉంటాం. ఈ దినము దేవుడు స్నేహితుల గురించి మాట్లాడుతున్నారు. మంచిదే, మనం చూసుకుంటే మన చుట్టూ అన్నీ ఉంటాయి, ప్రేమించే స్నేహితులు కూడా ఉంటారు. మన దగ్గర ఏమీ లేకపోతే మనల్ని చూసి, స్నేహితుడైనప్పటికి కూడా మనం చూసి మాకు తిప్పుకొని వెళ్ళిపోయిన వారు కూడా చాలా స్నేహితులు ఉంటారు. కొంతమంది స్నేహితుల ద్వారా బాగుపడేవారు ఉంటారు, కొంతమంది స్నేహితుల ద్వారా నాశనం అయిపోయిన వారు కూడా ఉంటారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, లేఖన భాగాల్లో మనం చూసుకుంటే బైబిల్ గ్రంథంలో అనేక మంది స్నేహితులు అనేక విధాలుగా ఉన్నారు. అయితే నిజమైన స్నేహితులు ఎవరు, భూమి మీద మనతో స్నేహం చేసే స్నేహితులు ఎవరు అనేది ఈ దినము లేఖన భాగం దేవుడు మనతో మాట్లాడతారు. మొట్టమొదటిగా మనం చూసుకుంటే యోబుకు ఒక మంచి స్నేహితులు ఉన్నారు. అలాంటి స్నేహితులు అంటే, యోబు పరిస్థితి బాగలేదని, యోబు పూర్తిగా సమస్తము, ఆయన ఆస్తి కావచ్చు, తన బిడ్డలు కావచ్చు, తన సంపద కావచ్చు, సమస్తము నాశనం అయిపోయింది, తన పరిస్థితి ఏమీ బాగోలేదు, తన ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదు అని ఎప్పుడైతే ముగ్గురు స్నేహితులు ఎరిగారో, మనందరికీ తెలుసు వారి ముగ్గురు పేర్లు, వారు ముగ్గురు కూడా యోబును చూచుటకు వచ్చారు. మనం కూడా అనేక మంది అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే, మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్చు, ఎవరైనా సరే, లేదా సంఘస్థులు కావచ్చు, సంఘ బిడ్డలు కావచ్చు, ఎవరైనా అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు మనం కూడా చూచుటకు వెళ్తాం. లేదా వారు ఒక ఇబ్బందుల్లో, వారు బాధల్లో ఉంటే మనం వారికి ఓదార్చుటకు వెళ్తాం, మనం కూడా దర్శించుటకు వెళ్తాం. కానీ అక్కడికి వచ్చిన ముగ్గురు స్నేహితుల్లో ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, యోబుని దూరం నుండి చూశారంట. వారు యోబుని చూసిన వెంటనే వారు బట్టలు చింపుకున్నారు, ఆకాశం తట్టు చూసి బూడిద వారి తల మీద వేసుకున్నారు. 7 దినాలంట ఆయన కోసం అక్కడ కూర్చున్నారు వారు, రాత్రి పగలు ఏమి మాట్లాడు. ఎందుకంటే ఆయన చూస్తున్నారు, మా స్నేహితుడు ఎలా ఉండేవాడు, మా స్నేహితుడు ఎంత గొప్పగా జీవించేవాడు, ఈ ఊరిలో అందరికీ న్యాయం తీర్చేవాడు, ఈ ఊరికి పెద్దగా ఉంటాడు, అనేక మందికి దాన ధర్మాలు చేసేవాడు, మాకే అవసరం ఉన్నా నా స్నేహితుడి దగ్గరికి మేము వస్తే మాకు ఆదుకునేవాడు, అంత గొప్ప స్నేహితుడు, చుట్టుపక్కల వాళ్ళకి సహాయం చేసేవాడు, ఇలాంటి వాడికి ఈ పరిస్థితి వచ్చిందా అని వారు బాధపడ్డారు. 7 దినాలు యోబుతో అక్కడే నిలిచిపోయారంట. అలాంటి స్నేహితులు కూడా చాలా మంది ఉంటారు, మన బాధలో తోడుగా ఉన్నవారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకో మాట కూడా ఉంటది, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండను. దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండను. మనకు సహోదరులుగా వచ్చి ఆదుకునే స్నేహితులు కూడా ఉంటారు, లేకమానరు. మరొక మాట మనం చూసుకోవాలంటే, స్నేహితుల కోసం చక్కగా మాట్లాడాలంటే బైబిల్ గ్రంథంలో
మంచి స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే దావీదు, యోనాతాను. మనందరికి తెలుసు. దావీదు మాట్లాడుతుండగంట యోనాతాను హృదయము కదిలిపోయింది, ఆనందించాడు, సంతోషించాడు, తన హృదయంలో చేర్చుకున్నాడు, తన్ని స్నేహితుడుగా ప్రేమించాడంట. ఎవరు? యోనాతాను. అంతగా ప్రేమించాడు. దావీదు కూడా అదే విధంగా ప్రేమించాడు. అంత గొప్ప స్నేహితులు ఎవరు కూడా లేరు. ఎందుకు అంత గొప్ప స్నేహితులు ఎవరు లేరంటే, రాజు కావాలని స్థానంలో యోనాతాను ఉన్నా ఆ రాజ్యాంగాన్ని దావీదుకి అప్పగించాలని, నువ్వే రాజు అవుతావని వాగ్దానం కూడా చేశాడు యోనాతాను. అంత గొప్ప స్నేహితులు. చూడండి, ఒక అధికారాన్ని మనకు వస్తుంది, ఒక భవిష్యత్తులో మనం ఎదుగుతాము అంటే మనం ఆ భవిష్యత్తుని విడిచిపెట్టి, ఆ యొక్క రాజ్యాంగాన్ని విడిచిపెట్టి, నాకొద్దు ఆ యొక్క రాజు పదవిని, లేదంటే ఆ యొక్క ముఖ్యమైన పదవిని, లేదంటే నాకు వస్తున్న మంచి జాబ్ని, నాకు వస్తున్న మంచి ఆ ఘనతని నాకొద్దు, నా స్నేహితుడికే నేను ఇవ్వాలి అని ఆలోచించేవాడు యోనాతాను. అలాగే దావీదుని ప్రేమించి రాజుగా నిలబెట్టుకున్నాడు. ఎవరిని? దావీదుని. అంతగా ప్రేమించాడు. అలాంటి స్నేహితులు కూడా ఉంటారు. అలాంటి స్నేహితులు కూడా ఆ దినాల్లో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దావీదు విడిచిపెట్టాడా? యోనాతాను చనిపోయినా ఏమంటాడు? 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, యోనాతాను బట్టి ఎవరైనా ఉన్నారా అని వెతికి కూడా యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుని తీసుకొని వచ్చి తన బల్ల భోజనం దగ్గర కూర్చోబెట్టుకుని భోజనం పెట్టి ఆస్తిపాస్తులు ఇచ్చినట్టుగా రాసి పెట్టుంటది. అది దావీదు యొక్క స్నేహం, యోనాతాను యొక్క స్నేహం. అనేక మంది మంచి స్నేహితులు కూడా లోకంలో ఉంటారు. అలాంటి వారిని మర్చిపోవద్దు అని కూడా ఉంటది. సామెతల గ్రంథము 27వ అధ్యాయంలో నీ స్నేహితుని గాని, నీ తండ్రి స్నేహితుని గాని మర్చిపోవద్దు. దావీదు ఆ మాటను గుర్తించుకున్నాడు. నా స్నేహితుడిని నేను మర్చిపోకూడదు. మంచి స్థాయికి వచ్చాను, మంచి అధికారంలోకి వచ్చాను, ఏమైనా సరే యోనాతాను వద్దనుకున్నాడు గనుక నాకు ఆ యొక్క రాజ్యాంగం దొరికింది. నేను ఈ దినం రాజుగా ఉన్నాను కనుక తన కుటుంబాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి, తన కుమారుని నేను జ్ఞాపకం చేసుకోవాలి, తన కుమారుని ఒక స్థాయిలో ఉంచాలని తన ప్రాణ స్నేహితుడి కుమారునికి ఆ యొక్క ఆధిక్యత ఇచ్చాడు. మంచిదే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము స్నేహితులు ఆ విధంగా ఉన్నారా? అలాగని బైబిల్లో అందరూ మంచి స్నేహితులే ఉన్నారా? చెడ్డ స్నేహితులు కూడా ఉన్నారు. ఈ దినము అనేక మంది యూత్ నాశనం అయిపోవడానికి కారణం స్నేహితులే. ఈ లోకంలో మనం చూడొచ్చు. అలాంటి వారు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. చెడ్డవాడితో స్నేహం చేస్తే వాడు వీడిలాగా మారిపోతాడంట. వాడుకున్న బుద్ధులు వీడికి వస్తాయి, వాడుకున్న ఆలోచనలు వీడికి వస్తాయి. ఎందుకంటే వాడు నేర్పుతాడు వీడికి. అలాంటి వాడు ఒకడున్నాడు. ఆయన పేరు ఏం పేరు? అబీనాదాబ్ అంట. ఆయన ఎలాంటి వాడు అంటే బహు కపటం గలవాడు. దావీదు కుమారుడైన హమ్మోనును చెడగొట్టేవాడు, నాశనం చేసేవాడు. ఆయనకి పాపం యొక్క తలంపులు వచ్చినప్పుడు, తన సహోదరి మీదకి వచ్చినప్పుడు ఏం చెప్పాలి? మంచి స్నేహితుడైతే నీ తల్లికి పుట్టకపోయినా నీ తండ్రికి పుట్టిన కుమార్తెనైనా సహోదరు అవుతుంది ఆమె అని తెలియజెప్పి గద్దించాలి మంచి స్నేహితుడైతే. ఏం చేశాడు? ప్రోత్సాహపరిచాడు, ఆయనకి నాశనం చేశాడు. అందుకే బహు కపటం గలవాడు అని రాసి పెట్టింది. బహు కపటం గలవారు అనేక మంది ఉంటారు. నేను నాశనం చేయాలని, నేను కిందకి దించేయాలని, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, నీ కుటుంబం యొక్క పరువుని తీయాలని, నీ కుటుంబం మీద నింద వేయాలని అనేక మంది బహు కపటం గలవారు మనతోనే ఉంటారు. మన స్నేహితులే. మనం అనుకుంటాం ఆయన మన ప్రాణ స్నేహితుడని, మనకి మాత్రం నాశనం చేస్తుంటారు. నాశనకర్తలు కూడా ఉంటారు. అన్నీ ఉన్నప్పుడు నీతో ఉంటారు, ఏమీ లేనప్పుడు నేను విడిచిపెడతారు. అలాంటి స్నేహితులు కూడా ఉంటారు ఈ లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాత్రము నిజమైన స్నేహితుడు ఎలాంటివాడు? మనని విడిచిపెట్టేవాడు కాదు, మనతో ఉన్నవాడు. మన బాధల్లో అంట, మనకొచ్చిన ఇబ్బందుల్లో అంట ఆయన ఎలాగుంటాడు? మన సహోదరుడిగా ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు, మనకి సమస్తము ఆయనై ఉంటాడు. ఎలాంటి వాడు? నిజమైన స్నేహితుడు. ఆయన ఎవరు? ఈ లోకంలో అనేక మంది మనం స్నేహితులు చూస్తాం. చివరి వరకు ఏ స్నేహితుడు ఉంటాడని మనం చెప్పలేం. ఎందుకంటే మానవుల యొక్క బలహీనతలు అలాంటిది. ఎందుకంటే వారికి వచ్చిన సమస్య, వారికి వచ్చిన ఆ బాధలని, ఇబ్బంది, వారికి వచ్చిన కుటుంబ సమస్యలు బట్టి ఎవరెవరు దూరం అవుతుంటారు. చాలా మంది సాయం చెయ్యాలనుకున్నా సాయం చేయలేని పరిస్థితుల్లో అనేక మంది స్నేహితులు ఉంటారు. అలాగని అందరూ ద్రోహులు కాదు, అందరూ నాశనం చేసే స్నేహితులు కాదు. మంచివారు కూడా ఉంటారు. వారికున్న బలహీనతను బట్టి
నీకు సాయం చేయలేకపోవచ్చు. అలాంటి స్నేహితులు ఉంటారు. అయితే ఒక స్నేహితుడు మనకున్నారు బైబిల్ గ్రంథంలో. ఆయన ఎవరంటే యేసు ప్రభువారు. ఆయన ఎలాంటి స్నేహితుడు? నిత్యము మనతో ఉన్నవాడు. మన స్నేహితుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయనకి తట్టినా తలుపు తెరుస్తాడంట. ఆయనకి అడిగితే ఆయన సమస్తం ఇస్తాడంట. చూడండి, అంత గొప్పవాడు మన స్నేహితుడు. మనం ఏది అడిగినా ఆయన ఇచ్చేవాడు. మనం తట్టాం, మనం బాధల్లో ఉన్నాం, అయ్యా తలుపు తీయవా అని ఆయనకి పిలిచినప్పుడు ఆయన వినేవాడు, తలుపు ద్వారం తెరిచేవాడు. ఆయన హృదయంలో నేను ఉంచుకున్నాడు, ఆయన గుండెల్లో నీకు పెట్టుకున్నాడు, అరచేతుల్లో రాసుకున్నాడంట మనల్ని. అంత గొప్ప స్నేహితుడు మన స్నేహితుడు. ఈ దినం ప్రేయస్ కోసమో లేదంటే ప్రియుడు కోసమో వారి యొక్క పేర్లు చేతుల మీద గుండెల మీద రాసుకుంటారు. గాని ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవాది దేవుడు సర్వాన్ని సృష్టించిన వాడు ఏం చేశాడు? తన చేతుల మీద రాసుకున్నాడట మన పేర్లు. ఇంకో మాట చెప్పనా, దినమంతా కూడా మన కోసం చేతులు చాచాడు ఆయన. రా, నా దగ్గరికి రా, సమస్తాన్ని నీకు ఇస్తాను, ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాను, దీవెని నీకు ఇస్తాను, జీవాన్ని నీకు ఇస్తాను, జీవనంలో నడిపించే మార్గాన్ని నీకు ఇస్తానని చేతులు చాచిన వాడు మన స్నేహితుడు. అంతేకాదు, ఈ స్నేహితుల కోసము పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన గొప్ప స్నేహితుడైన ఇశ్రాయేలు ప్రజల కోసము పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి వారి యొక్క బాధని, వారి యొక్క మొరని ఆలకించాట. ఆ స్నేహితుడు ఆ రోజు దిగాడు. ఈ దినము మనం ఇంకా పాపులమై ఉండగా, మనం నాశనంలో ఉండగా, మరణానికి మనం సిద్ధమై ఉండగా, ఆయన భక్తిహీనుల కొరకు తన ప్రాణాన్ని పెట్టటకు ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి, అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ స్నేహితుల కోసం, ఈ స్నేహితులను రక్షించడం కోసం, ఈ స్నేహితుల్ని ఆదుకునుట కోసం, ఈ స్నేహితుల్ని బలపరచుట కోసం, ఈ స్నేహితుల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటం కోసము ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోక రాజ్యానికి రావడానికి కారణం అదై ఉన్నది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ దినము ఎవ్వరు మర్చిపోయినా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఎందుకంటే నిన్ను అరచేతుల్లో చెక్కున్నాడు గనక. ఆయన నిన్ను ప్రేమించేవాడు, నిత్యము ప్రేమించేవాడు, విడవక ప్రేమించేవాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయన ప్రేమించే గొప్ప స్నేహితుడు ఆయన మనకున్నాడు. నువ్వు ఎంత బాధ పెట్టినా, ఆయనకి ఎంత అల్లరి పెట్టినా, ఆయనకి మనం ఇష్టకరంగా జీవించకపోయినా ఆయన మనం ప్రేమిస్తూ ఉంటాడు. అనేక స్నేహితులు మనం చూసుకోవచ్చు ఈ లోకంలో. వారి మాట వినకపోతే, వారితో తిరగపోతే, లేతే వారితో ఉండకపోతే, వారి మాటను ఆలకించకపోతే, వారి యొక్క మనస్తత్వం వీరి యొక్క మనస్తత్వం కలవకపోతే వారు దూరం అవుతుంటారు. కానీ మన స్నేహితుడు అలాంటి స్నేహితుడు కాదు. నువ్వు ఏ పరిస్థితుల్లో, నువ్వు ఎలాంటి వాడివైనా, ఎలాంటి శాపంలో జీవించినా, నీ మనస్తత్వం ఎలాంటిదైనా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఎప్పటి వరకు? చివరి వరకు. ఈ భూమిని నువ్వు విడిచే వరకు, నీ ప్రాణాన్ని ఇక్కడ విడిచే వరకు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. విడవక. ఇస్కరియోతు యూదాని ఆయన మోసగాడని తెలుసు యేసు ప్రభు వారికి. తెలియదా? అని తెలుసు. కానీ చివరి వరకు ప్రేమించాడు. చివరి వరకు ఆయనతో ఉన్నాడు. ఏమంటాడంటే, చెలికాడ ముద్దు పెట్టుకొని నన్ను అప్పగిస్తున్నావా? చివరికి యేసు ప్రభు వారికి శాస్త్రుల పరిచయాలకు అప్పగించే సమయంలో కూడా నా స్నేహితుడా అంటాడు. అప్పుడైనా ఆయన హృదయం కరగలగా, అప్పుడైనా ఆయన హృదయం మారాలి కదా. నేను ఎంత విరోధంగా యేసు ప్రభు వారికి వెళ్తున్నాను, నా స్నేహితుడికి నేను విరోధంగా వెళ్తున్నాను. ఆయన అంటున్నాడు, నన్ను అప్పగిస్తున్నావా ముద్దు పెట్టుకొని నా స్నేహితుడా అనే ఆ మాటకు కూడా ఆయన హృదయము కరగలే. అలాంటి మనస్తత్వం కలిగిన వారు కూడా చాలా మంది ఉన్నారు. మనల్ని అప్పగించేవారు, మనల్ని మోసం చేసేవారు, మనల్ని నిందించేవారు లోకంలో అనేక మంది ఉండొచ్చు. కానీ మనం వారిపైన కోపగించుకుంటాం. కానీ యేసు ప్రభు వారు అలా కోపగించుకోవాలి. ఎందుకంటే ఆయన నిజమైన స్నేహితుడు. చివరి వరకు కూడా వెయిట్ చేశాడు, యూదాలో మార్పు వస్తుందేమో. చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా ఏమన్నారంటే యేసు ప్రభు శిష్యులు అన్నారు. ఈయనేమన్నాడు? నా సహోదరుడు, నా సహోదరిమని, నా స్నేహితులు అన్నాడు. ఆయన స్నేహితులుగా భావించాడు అందరినీ. ప్రియమైన దేవుని బిడ్డ, నిజమైన స్నేహితుడు నువ్వు ఆయనకి ఎంత దుఃఖ పెట్టినా, ఎంత బాధ పెట్టినా, నువ్వు ఆయనకి ఏ సహాయం చేయకపోయినా,
ఆయన కొరకు నువ్వేమి చేయకపోయినా నీ కోసం ప్రాణం పెట్టేవాడు మన స్నేహితుడు. అంత గొప్ప స్నేహితుడు మన స్నేహితుడు. చివరి కాలానికి వస్తే శిలువలో వేలాడినప్పుడు కూడా అనేక మంది మాట్లాడారు, హేళన చేశారు, హింసించారు, ఆయన్ని నిందలేశారు, ఆయన పైన ఉమ్ము వేశారు, కొరడాలతో కొట్టారు, బాధ పెట్టారు ఆయన్ని. అయినప్పుడు కూడా ఆయన అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు. అక్కడ కూడా చూడండి, ఆయన ప్రేమిస్తున్నాడు మానవుల పట్ల. ఆయనకి ఎంత దూషించినా కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన నిజమైన స్నేహితుడు. అలాంటి స్నేహితుడు సర్వ భూలోకంలో మనకెవరు కూడా దొరకరు. అంత గొప్ప స్నేహితుడు మనకి తోడుగా ఉన్నాడు, అండగా ఉన్నాడు. కనుక ఈ దినం మనం అనేక స్నేహితులు చూసే ఉంటాం, కానీ ఇలాంటి స్నేహితుడు మనకెవరు దొరకరు. ఇలాంటి స్నేహితుడు మనకున్నందుకు దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. గొప్ప స్నేహితుడు మనకున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టేవాడు, మన పేర్లు తన అరచేతుల్లో రాసుకున్నవాడు, మనకి నిత్య రాజ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేసేవాడు. అలాంటి స్నేహితుడు మనకున్నాడు గనక అలాంటి స్నేహితుడితో మనం ఎలాగుండాలి? ప్రేమపూర్వకంగా ఉండాలి. ఆయన చెప్పే మాటల్లో నడుచుకునే వారిగా ఉండాలి. ఆయన్ని సంతోషపెట్టే బిడ్డలుగా మనం కూడా ఉంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నిత్యము ఆయనతో స్నేహపూర్వకంగా జీవింపజేస్తాడని దేవుడు ఈ దినం వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఏ విధంగా ఉందో మన స్నేహితుడితో ఆయన ఏ ప్రేమ చూపించాడో అదే ప్రేమని ఆయన మనం చూపించి ముందుకు నడవాలని, ఆయనతో ఉండాలని, ఆయనతో స్నేహపూర్వకంగా ఉండాలని ఆయన ఈ భూమి మీద మనల్ని నిలబెట్టాడు. ఈ భూమిని మనం విడిచిపెట్టిన తర్వాత ఆయన దగ్గర నా స్నేహితుడు వచ్చాడు, నా స్నేహితుడికి ప్రత్యేకమైన స్థానం అని ఆయన ఒక స్థానాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఆయన ఏ విధంగా మన కోసం జీవించాడో అదే విధంగా మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు జీవిస్తే, ప్రేమపూర్వకమైన జీవితాన్ని జీవిస్తే ప్రభు మనల్ని కూడా ఆశీర్దిస్తాడు, దీవిస్తాడు. ఈ దినం మాట్లాలకించాం కదా, మంచి స్నేహితుడు మనకున్నాడు. అలాంటి స్నేహితుడు ఉన్నందుకు ప్రభు వారికి మరొక్కసారి మనం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అందరూ కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థనలో ముందుకు వెళ్తాం. మహాపరిశుద్ధమైన ప్రభువ, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, మీ కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు. స్నేహం కోసం నాయన మంచి మాటలు మీరు మాట్లాడారు, అందును బట్టి కృతజ్ఞతలు. నాయన బైబిల్ గ్రంథంలో ఏ స్నేహితుడు ఎలా ఉన్నాడు అనేది నేర్పించారు, నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు అని ప్రభు నేర్పించారు. అందుని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు మంచి స్నేహితులు మాకు దొరికినందుకు మీకు మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి, ఈ మాటలు బట్టి మమ్మల్ని అందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. చూస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు దీవించమని, మహిమ కేవలం మీరు పొందుకోవాలి. యేసు పుణ్య నామంలో చిన్న ప్రార్థనని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.